నిర్మల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ మూడు కూడా కుమ్మక్కైపోయి ఈ మూడు పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీని దుమ్మెత్తి పోస్తూ అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదగకుండా చూడాలని చెప్పేసి అనేక రకాలుగా ఈరోజు కుట్రలు చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక బ్రిటిషర్స్ లాంటిది, బ్రిటిషర్ల కంటే డేంజర్ అని చెప్పేసి వ్యాఖ్యానించడం, తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనీయమని చెప్పేసి మాట్లాడడం, అదే కాకుండా తెలంగాణలో అసలు అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి చెప్పడం, అంటే అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే మాట్లాడుతున్నాడంటే బీజేపీ ఏ విధంగా ఎదుగుతున్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. బీజేపీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఇలా లోపేందర్ ఒప్పందం పెట్టుకున్నటువంటి మూడు పార్టీల వాళ్ళు కావాలని చెప్పేసి దుమ్మెత్తి పోస్తూ బీజేపీని తిట్టడమే ఒక పనిగా పెట్టుకోవడం జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉన్నది, ఇలా నువ్వు తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టని అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టడించలేదు. నువ్వు పోటీ చేసిన మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచింది, నువ్వు సొంత జిల్లా అయిన మహబూబ్నగర్లో బీజేపీ గెలిచింది, అదేవిధంగా నీ సొంత జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలను మీకు సమానంగా బీజేపీ తెచ్చుకున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని 0 స్థానానికి తీసుకుపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే 2 అడుగులు ముందుకు వేసి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి నువ్వు కాదు, రేవంత్ రెడ్డి మీ తాత వచ్చినా బీజేపీని అడ్డుకునే స్థితిలో లేరు. ఇలా బీజేపీ ప్రమాదకరమైనటువంటి అని అంటున్నావు కదా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైనటువంటి పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ను తరిమి కొట్టిల్లో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. దానికోసం ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఇప్పటి నుంచే పోలింగ్ బూత్ స్థాయి నుంచి మండలాల్లో పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారు కేవలం 1 సంవత్సర కాలంలోనే 1000 కోట్ల నిధులు కేంద్రం నిధులు తీసుకొచ్చి ఇలా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే కుట్ర ఉన్నదో, ఎంఐఎం పార్టీతో కుమ్మక్కైనటువంటి అంశం ఏదైతే ఉన్నదో ప్రజలకు తెలియజేస్తూ కార్యకర్తలు ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోతూ ఆ పార్టీల వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది.